'రాజసాబ్' ఫైనల్‌గా రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కోసం చెప్పాలంటే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హై ఉండేవి మూవీ మీద. 'మారుతి', 'ప్రభాస్' కాంబో అనగానే ఫన్ ఎంటర్‌టైన్ అని అనుకున్నాం అందరం. సినిమా స్టార్ట్ అయ్యాక అర్థమైంది క్లియర్‌గా. చాలా రోజుల తర్వాత 'ప్రభాస్‌ని' రిలాక్స్డ్ అండ్ అలాగే ప్లేఫుల్ రోల్‌లో చూడడం చాలా బావుంది పెద్ద స్క్రీన్‌లో. సినిమా అంతా కూడా 'ప్రభాస్' అనే ఉండాడు వన్ మ్యాన్ షో లాగా. 'ప్రభాస్' అన్న కామెడీ టైమింగ్ గూడా బానే ట్రై చేశారు. అదే బిగ్గెస్ట్ ప్లస్ ఈ సినిమాలో. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే స్టోరీ థిన్ లైన్‌లో ఉంటుంది. అలాగే స్క్రీన్ ప్లే అక్కడక్కడ అన్‌ఈవెన్‌గా గూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లోనే ల్యాగ్ ఫీల్ అవుతాం. ఇంక సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఆ కామెడీ ప్లస్ హారర్ ఎలిమెంట్ అనేది సరిగ్గా బ్యాలెన్స్ అవ్వలేదు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా డీసెంట్‌గా ఉంది. సాంగ్స్ కూడా చాలా బావున్నాయి. కానీ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రాపర్‌గా స్కోప్ లేదు క్యారెక్టర్స్‌కి. ఇంకా వీఎఫ్ఎక్స్ కూడా కొన్ని సీన్స్‌లో అయితే ఔట్‌డేటెడ్ అనిపిచ్చింది టోటల్‌గా. హారర్ అన్నారు. కానీ హారర్‌కి తగ్గ ఎలిమెంట్స్ లేవు. అంటే జంప్ స్కేర్స్ లేవు. అలాగే హారర్ సీన్స్ కూడా అంతగా ఏమీ లేవు మూవీలో. మూవీలో ఈ ఎమోషనల్ కనెక్ట్‌ని క్రియేట్ చేయలేకపోయారు. మనకి ట్రైలర్‌లో చూపించినట్టు మూవీలో అంత ఎమోషనల్ సీన్స్ అవి కూడా కొంచెం వర్కౌట్ అవ్వలేదనిపించింది. ఓవరాల్‌గా 'రాజసాబ్' మూవీ ఫ్యాన్స్ అందరికి గూడా ఒక ఫీస్ట్ లాంటిదే. ఎందుకంటే 'ప్రభాస్‌ని' అలాంటి చీర్‌ఫుల్ రోల్‌లో చూసి చాలా రోజులైతే అయింది. సో, ఫ్యాన్స్ అందరికి గూడా పండగే. సో, ఫైనల్‌గా ఈ మూవీ రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. సంక్రాంతికొచ్చే మరిన్ని మూవీస్ రివ్యూస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఉంటా. బాయ్.